అస్సలాం వాలేకుం పెద్దమ్మగారు. వాలేకుం సలాం జలాల్. ఖాజా మొహిద్దీన్ చిష్తి దర్గా దర్శనానికి మేము అజ్మీర్ వెళ్ళబోతున్నాం. తమరు అంతఃపురంలోని ముఖ్యమైన కాంతలతో మా తర్వాత అక్కడికి చేరుకోండి. అలాగే. ఖుదాఫిజ్. ఒక వంక జలాల్ ఆమేరుకు బయలుదేరగా ఇంకొక వంక భారములు చుప్తే ఖాన్తో కలిసి జలాల్ని కలుసుకోవడానికి బయలుదేరిపోయారు. చక్రవర్తి గారు వర్తమానం పంపారు ఖాన్ సాబ్. వారు అజ్మీర్కు వెళ్లే దారిలో ఉన్నారు. వారి గుడారం సంగానేర్లో ఏర్పాటు చేశారు. భారమల్లి గారు, ఇది చూస్తే సమయం మనకు అనుకూలంగా ఉన్నట్టుంది. మనం ఇటు ఆగ్రా వెళుతుండగానే చక్రవర్తి స్వయంగా ఆమేరుకు చేరుకుంటున్నారు. వెళ్ళి చక్రవర్తి గారికి తెలియజేయి, చుప్తే ఖాన్ వారిని కలవటానికి వచ్చాడని చెప్పు. చిత్తం హుజూర్. చక్రవర్తి గారికి జయము జయము. సర్దార్ చుప్తే ఖాన్ చక్రవర్తి గారిని కలవడానికి అనుమతి కోరారు. అనుమతించాం. భారమల్లు గారు, తమరిక్కడే వేచి ఉండండి. చక్రవర్తి గారికి నేను విషయం తెలియజేస్తాను. వారే లోపలికి పిలిపిస్తారు. ఆదాబ్ షహెన్షా. చాలా కాలం తర్వాత మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది. షహెన్షా, ఆమేరు మహారాజు భారమల్లు తమరిని కలవాలనుకుంటున్నారు. వీడికి ఒకే ఒక శిక్ష, మరణ శిక్ష. వీడి తల నరికి మొగలాయులకి కానుకగా ఇవ్వండి. ఎందుకు వచ్చినట్టు? ఆమేరు యుద్ధంలో గెలిచిన అనంతరం సుబేదార్ సాబు వారికి చాలా ఇబ్బందికరమైన షరతులు విధించారు హుజూర్. ఆ విషయం గురించే వారు తమరితో మాట్లాడటానికి వచ్చారు హుజూర్. వారిని లోపలికి అనుమతించండి. చిత్తం హుజూర్. ఆగ్రా సుల్తాన్ గారికి ఆమేరు పాలకుడి నమస్కారములు. స్వీకరించాం. అయితే తమరు మమ్మల్ని హిందూ దేశపు బాద్షా అని సంబోధించుంటే మరింత సంతోషించేవాళ్ళం. మీరేదో విషయానికి సంబంధించి మాతో మాట్లాడదలిచినట్టు చుప్తే ఖాన్ చెప్పారు. అవునండి. సంధి షరత్ అనేది ఒక్కసారే నిర్ణయించబడుతుంది. నెల నెల అది మారిపోదు. నా కుమారుడైన జగన్నాథుణ్ణి, మా పుత్రులైన అంగార్ సింగ్, రాజ్ సింగ్ల ప్రాణాలు తీస్తానని బెదిరించి ఆ షరీఫుద్దీన్ మమ్మల్ని చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. అయితే తమరు అడుగుతున్నదేమిటి? నేను అడిగేది ఏమిటంటే మా ఆ విషయం తర్వాత కూడా మాట్లాడుకోవచ్చు. ప్రస్తుతానికి మేము మీకు చెప్పేదేమిటంటే, మీరు చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు కదా, ఏం తీసుకుంటారు తమరు? ఏదైనా షర్బత్ కానీ, మిఠాయి కానీ? తమరు గౌరవంగా అడిగారు అంటే నేను తీసుకున్నట్టుగానే భావించండి. యుద్ధంలో గెలిచిన వారు సంధి చేసుకున్నప్పుడు కేవలం సొత్తు మాత్రమే అడుగుతారు. కానీ దానికి కూడా ఓ హద్దుంటుంది. తమరి షరతులన్నింటినీ మేము అంగీకరించినప్పుడు బదులుగా మా కుమారుల్ని, సైనికుల్ని మాకు అప్పగించాలి కదా. చాలా సులభమైన సంగతి రాజుగారు. తమరు ఆమీరు గద్దె మీద ఉన్నంతకాలం ఆ ఆమీరు మీద, అక్కడి ఆస్తిపాస్తుల మీద, అక్కడున్న అన్ని వస్తువుల మీద తమరికే హక్కుంటుంది. ఇక ఆమీరు మేం గెలుచుకున్నాక నియమానుసారం అక్కడివన్నీ మాకే సొంతమవుతాయి. అవునా కాదా? ఏదో చిన్న యుద్ధంలో గెలిచినంత మాత్రాన ఆమేరు మీదైపోయిందని ఎలా అనగలం? అయితే సరే, అటో ఇటో తేలిపోయే యుద్ధానికి సిద్ధమవుదాం. ఆమీరుని పూర్తిగా మా కైవసం చేసుకుంటా. అప్పుడు మీకు ఎలాంటి అభ్యంతరం ఉండబోదు కదా. వీర యోధులు యుద్ధం అంటే భయపడిపోరు, చావు అంటే ఎంత మాత్రమూ బెదిరిపోరు. కానీ నా ఉద్దేశంలో అకారణంగా సైనిక వీరులు బలి కాకూడదు.
అంటే మీరు ఆమేరుకి కప్పం కట్టడం ఇష్టపడకపోగా ఒక తుది యుద్ధం ద్వారా ఆమేరుని మేం గెలుచుకోవటం కూడా ఇష్టపడుతున్నట్టు లేదు కదా? అయితే తమరు కోరుకుంటోందేంటి? అర్థమయ్యేలా చెప్పండి. ఏదైనా మూడో మార్గం? వేరే మూడో మార్గం అనేది ఏదీ లేదు రాజావారు. ఒకవైపు మీ ప్రతిష్ట, మరోవైపు మొగలాయిల ఘనత. తప్పైతే మన్నించాలి హుజూర్. అర్హత లేకున్నా మేము మూడో మార్గం ఉందని సూచించదలిచాము. ఒక మార్గమైతే ఉంది హుజూర్. దానివల్ల అటు ఆమేరు ప్రతిష్ట దక్కుతుంది, ఇటు మొగలాయిల ఘనత నిలబడుతుంది. అదేమిటో చెప్పండి. ఒకవేళ మీ ఇద్దరి మధ్య బంధుత్వం ఏర్పడితే హుజూర్, అప్పుడు అన్నీ చక్కబడతాయి. అంటే మరేమీ లేదు రాజుగారు. తమరి పెద్ద కూతురు జోధా వివాహం గనక షహన్షా గారితో జరిగినట్లయితే ఆపు 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 ఇక చాలు చుప్తే ఖాన్. ఆ మాట అనడానికి ఎంత ధైర్యం మీకు? కొంచెం నేను చెప్పే చాలు. ఇక మీరేం చెప్పనక్కర్లేదు. బహుశా నియమాలను అతిక్రమించడం మీ మొగలాయులకు అలవాటేమో. ఇంతకు ముందు ఆ షరీఫుద్దీన్ శత్రుత్వ నియమాలను ధిక్కరిస్తే ఇప్పుడు తమరేమో మైత్రి నియమాలనే అతిక్రమిస్తున్నారు. మాతోటి మొగలాయుల బాంధవ్యం ఎన్నటికీ కుదరదు. ఆయన సరిగ్గానే చెప్పారు రాజావారు. మాకు తెలిసి ఈ బాంధవ్యం అవసరం లేదు. ఆమేరు యావత్తు మాకు సొంతమైనప్పుడు ఆమేరులోని ప్రతి వస్తువు మాకే సొంతం కదా. అది ఎవరైనా సరే, అక్కడి రాకుమారి కావచ్చు లేదా ఆవిడ సేవకురాలైనా కావచ్చు. పైగా మేం కోరుకుంటే ఎవరినైనా తీసుకొచ్చి మా అంతఃపుర కాంతలు చేయగలం. హుజూర్ తమరు గనక అనుమతించినట్లయితే నేను భారమల్లు గారితో విడిగా మాట్లాడాలనుకుంటున్నాను. మంచి మాట చెప్పావు చుక్తే ఖాన్. అయినా వీరు మా సేవకులతో మాట్లాడడమే అన్ని విధాలా మంచిది. ఎందుకంటే బాద్షాతో బాద్షాలే మాట్లాడగలుగుతారు. బహుశా ఈ పాటికి వీరికి అర్థమై ఉంటుంది ఇప్పుడు వీరు మహారాజు కాదు అన్న సంగతి. ఇక తమరికి వేరే మార్గమే లేదు. చేస్తే మొగలాయులతో మళ్ళీ యుద్ధం చేయాలి, లేదా ప్రస్తుతం ఉన్న పరిస్థితిని తలవంచి స్వీకరించాలి. మొదటి దారి వల్ల ఆమేరు పూర్తిగా నేలమట్టమైపోతుంది. ఇక రెండో దారి వల్ల అంచెలంచెలుగా అదే జరుగుతుంది. అంటే ఆమేరు నాశనం కావడం తప్పదు. ఆ నాశనం నుంచి కాపాడాలనేదే నా కోరిక. అయితే అది చావు కంటే నీచమైన మార్గం చుప్తే ఖాన్. నేను నా కూతుర్ని మొగలాయులకి ఇవ్వడం కుదరదు. ఆమేరు నాశనమైపోయినా సరే నేను వారు చెప్పే షరతును అంగీకరించబోను. రాజపుత్ర వంశస్థుల ముందు నేను తలదించుకు తిరగడం నా వల్ల కాదు. తలదించుకునేది బలహీనుడైనప్పుడే. కానీ హిందూ దేశపు షహన్షాయే తమరికి అల్లుడైపోయాడు. ఇక మిమ్మల్ని కించపరచటం సాధ్యం కాదు ఎవ్వరికీ కూడా. ఇక అప్పుడు ఆమేరు మరింత అభివృద్ధి చెందుతుంది. ఆమేరుకి మరింత బలం చేకూరుతుంది. ఇక జోధా విషయం అంటారా? జోధా ప్రస్తుతం ఒక చిన్న రాజవంశపు రాకుమార్తె మాత్రమే. మన ముందు మొగలాయి సామ్రాజ్యపు మహారాణి. అలా చేస్తే మేము చరిత్రహీనులం అవుతాం కదా.
తన ప్రాణాల కోసం కన్న కూతుర్నే మొగలాయులకి అమ్మేశాడని రాస్తారు కదా నా గురించి. ఒక్కసారి గనక జోధ మొగలాయి సామ్రాజ్యపు మహారాణి అయిపోతే అప్పుడు ఆమెరిక చరిత్ర పుటల్లో గొప్ప స్థానం లభిస్తుంది, అత్యున్నత స్థానం. ఇక మొగలాయులతో బంధుత్వం అంటారా? స్నేహం అనేది అతి గొప్ప పవిత్ర బంధుత్వం. మొగలాయులతో బంధుత్వానికి సిద్ధపడే మీరు షహెన్షాతో కుదరదని ఎలా అంటారు? నువ్వు ఎన్నైనా చెప్పు చుప్తే ఖాన్, నేను రాజుని కావడం కంటే ముందు ఒక రాజపుత్ర వంశస్థుణ్ణి. నేను రాజపుత్ర వంశాలకు కళంకం తెచ్చి పెట్టలేను. అమ్మా తల్లి భవాని, ఎందుకమ్మా నన్ను దారుణ స్థితిలో పడేశావు? కొత్తగా తలెత్తే చిక్కుల వల్లే నూతన సంఘటనలు సంభవిస్తాయి మహారాజా. ఒక రాజుకు ఎదురయ్యే చిక్కుల్ని తమరు తండ్రిగా పరిష్కరించదలిచారు. రాజుగా ఆలోచించి చూడండి, పరిష్కారం దానంతట అదే లభిస్తుంది. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ముందు ఒక రాజుగా తీసుకోండి, ఆ తరువాత తండ్రిగా తీసుకోండి. ముందు మీ రాజ్యం గురించి ఆలోచించండి, ఆ తరువాతే నా గురించి ఆలోచించొచ్చు. నా ఉద్దేశంలో షహన్షా గారు సరిగ్గానే చెప్పారు. ఎలాంటి బంధుత్వం అవసరం లేదు. ఆమెర్ తమ హస్తగతమయ్యాక తమరు తమ అంతఃపురంలోకి ఎవరిని కావాలన్నా తెచ్చుకోవచ్చు. హుజూర్, యుద్ధంలో మనం భారమల్లుని ఓడించాం. ఇప్పుడు అతనికే అల్లుడైపోయి అతన్ని బలోపేతం చేయాల్సిన అవసరమేముంది? హుజూర్, నేను రాజుగారి మనసులో ఉద్దేశం తెలుసుకున్నాను. వారు తమరికేదో చెప్పదలిచారు హుజూర్. నిర్ణయం తీసుకోవలసింది షెహన్షాయే, మీరు కాదు. ముందుగా షెహన్షా చెప్పేది వినాలి మీరు. ఈ విషయానికి సంబంధించి మేము మా మంత్రి మండలితో చర్చించాం. మేమిలా బంధుత్వం కలుపుకోవటం సరైనదా కాదా అని చాలా వాదనలు జరిగాయి. కానీ మేము నిర్ణయం చేసుకున్నాం, మీరు మాతో జోధా పెళ్లికి తిరస్కరించడం సరైనది కాదు అని. మేమీ బంధుత్వానికి అంగీకరిస్తున్నాం. ఇక తమరి నిర్ణయం చెప్పండి. నేను కూడా మీతో ఏకీభవిస్తున్నాను. కానీ భవానీ తల్లి సాక్షిగా నేను భయంతో తీసుకున్న నిర్ణయం కాదిది. ఇది ఆమేరుని, ఆమేరు ప్రజల్ని కాపాడే నిమిత్తం తీసుకున్న నిర్ణయం. తమరొక సమర్థులైన మహారాజుని నిరూపించుకున్నారు కనుక ఇప్పుడు మేము కూడా ఓ మంచి బంధువని నిరూపించుకోబోతున్నాం. రాజుగారు మాకు బంధువు కాబోతున్నారు. అందువల్ల మేము కోరుకుంటోంది ఏమిటంటే వీరిని సగౌరవంగా ఆమేరుకి సాగనంపండి. చిత్తం హుజూర్. అలాగే షరీఫుద్దీనికి వర్తమానం పంపండి. తను ఆమేరు రాకుమారుల్ని వెనువెంటనే మా వద్దకు తీసుకురమ్మని చెప్పండి. చిత్తం. ఏది ఏమైనా మేం కూడా మాకు కాబోయే బంధువుల్ని కలుసుకోవాలి కదా. మీరు కంగారు పడకండి రాజావారు. వాళ్ళు ఖైదీలుగా కాదు, మాకు అతిథులుగా ఇక్కడికి రాబోతున్నారు. ఇప్పుడిక ఆమేరు పూర్తిగా సురక్షితం, మీ రాకుమారులు కూడా భద్రం. తమరు ఒక మహారాజు బాధ్యతను నిర్వర్తించారు. రాజుగా నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాను. కానీ నేను ఒక తండ్రిగా నా కూతురు జోధాని ఎలా కలవాలో అర్థం కావడం లేదు. తనకి నా ముఖం ఎలా చూపించగలను? తనకి ఎలా చెప్పడం? ఏ జలాల్ని ద్వేషిస్తుందో అతనితోటే తనకి పెళ్లి నిశ్చయమైందని ఎలా చెప్పడం? ఆమేరును రక్షించి తిరిగి వస్తున్నారు మీరు. నిజం చెప్పాలంటే జోధాని కూడా రక్షించారు. తమరికి ఆ సలహా ఇవ్వటంలో నా ఉద్దేశం ఆమేరుతో పాటుగా జోధాని కూడా రక్షించాలనే ఉద్దేశం ఉంది. ఆ షరీఫుద్దీన్ ఉద్దేశాలు నాకు మంచిగా అనిపించలేదు.
అతన్ని కలవటానికి వెళ్ళినప్పుడు మీరు ప్రతి నెల మీ షరతులు ఎందుకు మీరుతున్నారు? ఎందుకు వాటిని మారుస్తున్నారు? యుద్ధ ఒప్పందాన్ని అతిక్రమించడం మీకు హాని కలిగించవచ్చు. జలాలుద్దీన్ వీరుల్ని ఎవరు ఏమీ చేయలేరు. పైగా చుప్తే ఖాన్ సాబ్, ఆమేరులోని అత్యంత విలువైన సొత్తుని ఇంకా నేను తాకనే లేదు. జోధాని. షరీఫుద్దీన్ జోధా మీద కన్నేశాడు, కానీ ఇప్పుడిక తన్ని కన్నెత్తి కూడా చూడలేడు. ఎందుకంటే స్వయంగా షహన్షా గారే జోధాని పెళ్లి చేసుకుంటున్నందువల్ల. తప్పైతే మన్నించండి హుజూర్, నేను తమర్ని ఓ సంగతి అడగదలిచాను. మేము జోధాతో వివాహానికి ఎందుకు ఒప్పుకున్నాం అనేగా మీరు మమ్మల్ని అడగదలిచింది? అందుకు కారణం ఒకటి కాదు, ఎన్నో కారణాలున్నాయి. మొదటి కారణం, మేం గనక జోధాని బలవంతంగా అంతఃపురంలో ఉంచినట్లయితే మేము రాజపుత్రుల దృష్టిలో మరింత చెడ్డవారమైపోతాం. అప్పుడు ఆ జాతి వారంతా జీవితాంతం మా పట్ల శత్రుత్వమే వహిస్తారు. మేం గనక తనని పెళ్లి చేసుకున్నట్లయితే ఆ రాజులే మమ్మల్ని తమ నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటారు. ఇక రెండవ కారణం, ఒక షహన్షాగా మా బాధ్యత ఏమిటంటే మేం చేసే ప్రతి పని సదా 3 పువ్వులు 6 కాయలు కావాలి. మేము ఆ రాజపుత్ర రాజులతో చేతులు కలిపి స్నేహబంధాన్ని ఆహ్వానిస్తే మా కార్యాలన్నీ తప్పకుండా ఫలిస్తాయి. ఇక మూడవ కారణం, ఆ రాజులకి పోరాటం, మరణించడం చాలా ఇష్టం. ఒకసారి కనుక ఈ వివాహం జరిగిపోతే మొగలాయి సైన్యంలో మరింత మంది వీరాధి వీరులు చేరినట్లవుతుంది. వాళ్ళంతా మాతో పోరాడడం కంటే మంచిదేమిటంటే వాళ్ళు మా కోసం పోరాడడం. సుభానల్లా సుభానల్లా, తమరికి ఖాన్ బాబా గురువు నేర్పిన విద్యని చక్కగా గుర్తుంచుకున్నారు హుజూర్. ఇప్పుడు మాకు నమ్మకం కుదిరింది. తమరు ఎంతో ఆలోచించే ఆ నిర్ణయం తీసుకున్నారని అర్థమైంది. తమరు చాలా దూరదృష్టి గలవారు హుజూర్. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇంతవరకు తిరిగి రాలేదే. ఎవరిని కలవడానికి వెళ్లారో ఏమో. నువ్వేం కంగారు పడకమ్మా. నాన్నగారు మన చిక్కులన్నింటికి పరిష్కారం కనుక్కోవడానికి వెళ్ళుంటారు. వచ్చేస్తారు చూడు. సేనాపతి గారికి చెప్పండి, ఒక సైనిక దండుని సిద్ధం చేయమనండి. నాన్నగారిని వెతకడానికి స్వయంగా నేనే బయలుదేరుతున్నాను. నేను కూడా తమరి వెంటే వస్తాను నాన్నగారు. బాబు మాన్సింగ్, ఇంకా నువ్వు చాలా చిన్నవాడివి. సైనికులతో పాటు వెళ్లేటంత వయసు నీకింకా రాలేదు. అత్తయ్య, నాన్నగారు అన్నారు వీరుడంటే వయసుతో నిమిత్తం లేదని. శౌర్యమే ముఖ్యమని ఎప్పుడూ అంటుంటారు. నాకు శౌర్యంలో ఏ లోటు లేదు. ఆమేర్ మహారాజు, రాజపుత్రుల వంశ శిరోమణి బారమల్లు మహారాజు వేంచేస్తున్నారహో. నాన్నగారా? నేను నీతో అన్నాను కదమ్మా, నాన్నగారు ఏ క్షణంలోనైనా వస్తారని. చూస్తావుగా, మా ముగ్గురన్నీలు కూడా వారితో పాటే వస్తుంటారు.